వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు ఉన్నారు. సో వెంకటేష్ చౌహాన్ గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సో గిరిజనులకు కూడా మేము పెద్దపీట వేసామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. మీరేమో మంత్రి పదవిలో చోటు కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి. సో అంటే గిరిజనులు లంబాడాలు అందరూ ఒక తాటి పైకి నిజంగా అంటే మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నారా? డిప్యూటీ స్పీకర్ తోటే కాంప్రమైజ్ అయిపోతున్నారా? ప్రతి తండాలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి గ్రామంలో ఎక్కడ కలిసినా బంజారాలకు మంత్రి స్థానం కావాలనేది బంజారాల కోరిక. ఎందుకంటే గతంలో ప్రభుత్వము రాష్ట్రం వస్తే లంబాడీలకు పెద్ద ఎత్తున న్యాయం జరుగుతుందని ఆశ పెట్టారు. కాబట్టి ఈ రోజు బంజారాలందరూ మాకు మంత్రి పదవి వస్తుంది. బంజారా సమాజం ఎట్లా ఆలోచించారంటే డిప్యూటీ స్పీకర్ గురించి ఆలోచలేదు, డిప్యూటీ సీఎం వస్తుంది ఏమనుకున్నారు. అంత ఆశలో ఉన్న సమాజానికి కనీసం మంత్రి పదవి అయినా మనం ఇవ్వకపోతే న్యాయం కాదనేటువంటి భావన ఉన్నది. కాబట్టి బంజారాల్లో ఎక్కడ కలిగిన వాళ్ళ కోరిక కాదు, వాళ్ళ ఆశయం. తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు ఆ రోజు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదని కాంగ్రెస్ పార్టీని చాలా ఎమోషనల్ గా ఓటేసిన దాంట్లో లంబాడీలు చాలా కీలకం. నిరుద్యోగ సమస్య కానివ్వండి, అదేవిధంగా పరిపాలనలో ఆ అహంభావం, కేసీఆర్ చూపించినటువంటి ఏదైతే అహంభావం ఉందో, అహంకారం ఉందో, ఆ అహంకారాన్ని తట్టుకోలేక ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్న కాంగ్రెస్ లో కూడా మా అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఒక మంత్రి లేకపోతే మా బాధలు ఏం చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకుంటామనే ఉంది. కాబట్టి మేమేం అడుగుతున్నాం, ఇప్పటికీ గిరిజన శాఖను సీఎం గారి దగ్గర ఉండే నిన్న ఎవరో అడ్లూరి లక్ష్మణ్ గారు మినిస్టర్ గారు కేటాయించారని ఒక అస్తిత్వానికి ప్రతీకగా బంజారాలకు కూడా ఒక మంత్రి స్థానం ఇస్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మేము గతంలో రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి గారికి ఇచ్చినాం. మేము లెటర్ ఇస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు, కానీ జరగలేదు. కాబట్టి న్యాయం చేయాలి. దాదాపు ఇంకా 3 మంత్రి పదవుల్లో దాదాపుగా 7-8 మంది కాంపిటీషన్లు ఉన్నారు. అందులో బీసీలకు కావచ్చు, ఓసీలకు, అందులో విలమలకు కూడా స్థానం కల్పించాలని చెప్పేసి. సో బంజారాలకి ఇచ్చే చాయిస్ ఎక్కడ ఉందండి? ఇంకా పోయినట్టే అనుకోవచ్చు కదా. ఇప్పటికీ రాష్ట్రంలో స్పీకర్ గా ఒక దళిత నాయకుడు, 4 దళిత మంత్రులు ఉన్నారు. మేమేం దాన్ని కాదంటలేము. చాలా గొప్ప పరిణామం. సామాజిక న్యాయానికి ఒక పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ కి సపోర్ట్ చేసుకుంటా కాంగ్రెస్ లో పనిచేస్తున్నామండి. ఎందుకంటే కాంగ్రెస్ పైన మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం ఉంటుందని భావించి మేమందరం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే కేసీఆర్ గారు నయం అనుకోవచ్చు, ఎందుకంటే సత్యవతి రాథోడ్కి కూడా మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి. నేనేమంటున్నా అంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అవకాశం ఇచ్చినా కూడా ఈ రోజుకు ఆ లీడర్షిప్ ని ఏ రకంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక బలమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. బంజారా సమాజానికి న్యాయం నేనేమంటున్నా, కేసీఆర్ గారు అవకాశాలు ఇచ్చిండు, కానీ అవకాశాలు ఇచ్చినా కూడా పవర్ ఒకళ్ళ చేతిలో వేసుకొని బొమ్మలుగా నిలబెట్టిండు. కానీ ఈ రోజు కాంగ్రెస్ లో పవర్ఫుల్ మినిస్టర్ అవకాశం ఉంది. అధికారం మన చేతిలో ఉంటది, మినిస్టర్ కూడా మనమే ఉంటాం. అక్కడ కుటుంబ పాలన నడిచింది, కానీ ఇక్కడ ప్రజాపాలన అంటున్నాం. కాబట్టి మనం సామాజిక న్యాయంగా ప్రజలలో నుంచి వచ్చినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ నుంచి, విద్యార్థుల నుంచి, అలా కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎవరికైనా ఇవ్వండి, మేము ఫలానా ఆయనకి ఇమ్మంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన కాడ నుంచి ఇందిరమ్మ అంటే ఒక ప్రేమ. కాంగ్రెస్ పార్టీకి ఒక పేగుబంధం లాగా కాంగ్రెస్ పార్టీతో ఒక అవినాభావ సంబంధం బంజారాలకు ఉన్నది. బంజారాల చరిత్ర మొత్తం చూసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి క్యాబినెట్ లో బంజారాలు ఉన్నారు. 34 నుంచి 40 స్థానాల వరకు బంజారాలే గెలిపించారు. బంజారా లేకపోతే ఈ రోజు లేదు. మరి అధిష్టానం ఎందుకు? మేము తెలియజేసినా కూడా ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తున్నారు, అందుకోసం ఆవేదన కలుగుతుంది. రాబోయే కాలంలో మా గొంతు లక్షలాది గొంతుగా ఒక బంజారాల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తాం. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో గతంలో లక్షలాది మందితో నిర్వహించినట్టుగా తిరిగి లక్షలాది మందితో బంజారాల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తాం. అక్కడి నుంచి ఢిల్లీ పెద్దలను పోయి కలుస్తాం. ఢిల్లీలో కూడా మీడియా సమావేశాలు పెడతాం. పెద్దలు గౌరవనీయులు రేవంత్ అన్న గారి పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన కలిసి మా నమ్ముతున్నాం. మేము నమ్ముతున్నాం. మా ప్రజలకు కూడా ఆశ ఉంది. 3 మంత్రి స్థానాలు ఉన్న వాటిలో ఖచ్చితంగా ఒకటి బంజారాలదని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వస్తున్న నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుండే. మేము ఆత్మగౌరవ వేదికగా మీటింగ్లు పెడతాం. రాబోయే కాలంలో బంజారాలు సమిష్టిగా, ఐక్యంగా మేము మా బల నిరూపణ అనేది హైదరాబాద్ నగరం నడిబొట్టున చూపిస్తాం. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద మా నమ్మకం ఉంది. ఇవ్వకపోతే అనే సమస్య లేదు. 100% రాబోయే 3 లంబాడీలకు ఇవ్వబోతున్నారు. ఇచ్చేటట్టుగా మా కార్యాచరణ ఉండబోతుంది. ఓకే, సో భవిష్యత్తులో మాత్రం గిరిజనులకు డెఫినెట్ గా మంత్రి పదవిలో చోటు కల్పిస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది.